ఏదో తేడాగా ఉందేంటి? నమస్తే మామ, వెల్కమ్ టు రెడ్ కార్స్. రీసెంట్గా మనకైతే 4 days ట్రిప్ అయితే వచ్చింది మామ. ఫస్ట్ రోజు మనమైతే విజయవాడ వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం మామ. ఇంకా మనమైతే జంక్షన్ వచ్చి కెమెరామెన్ ఎక్కించుకొని మనమైతే స్టార్ట్ అయ్యాం. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? వైజాగ్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే వెళ్తున్నాం మామ. ఫస్ట్ డే నైటే మనమైతే స్టార్ట్ అయ్యి వైజాగ్ అయితే వెళ్ళిపోయాం. సెకండ్ డే మార్నింగే మనమైతే యారాడ టెంపుల్ కి అయితే వెళ్ళాం మామ. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా సెకండ్ డే అయితే ఆ యారాడ టెంపుల్ దగ్గర ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది మామ. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మనం అయితే యారాడ బీచ్ కి అయితే వెళ్ళాం. ఈ మధ్యలో లొకేషన్ చూడండి మామ ఎంత బాగుందో. యారాడ టెంపుల్ కి వెళ్ళే లొకేషన్ అసలు బీచ్ వ్యూ అయితే సంపేసింది మామ. ఇంకా ఈవినింగ్ బీచ్ లోకి అయితే వచ్చేసాం మామ. ఆ తర్వాత వాళ్ళైతే షూట్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడే చాలా లేట్ అయిపోయింది మామ. మనం కూడా కాసేపు అలాగ కొన్ని ఫోటోలు తీసుకొని ఆ బీచ్ వ్యూని అయితే ఎంజాయ్ చేసాం మామ. ఇదేదో చూడండి మామ, ఏదో వెనకాల లైట్ తిప్పుతున్నారు, వాళ్ళకి ఎలా పడుతుందో చూడండి, బాగుంది మామ ఇదేదో. ఇంకా మూడో రోజు అయితే మనం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న బీచ్ కి అయితే వెళ్ళాం మామ. మూడో రోజు మార్నింగ్ కూడా బీచ్ లోనే అయ్యింది మామ మనకి షూట్ అంతా. ఇంకా మనం కూడా రకరకాల స్పెట్స్ పెట్టి కొన్ని స్టిల్స్ అయితే దిగాం. మనకి స్పెట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మామ. ఇంకా అలా కాఫీ తాగుతూ బీచ్ వ్యూని అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం మామ. అలా కూర్చొని ఉన్నాను, వాళ్ళైతే షూట్ దిగుతున్నారు. తర్వాత కాసేపు ఇంకా వాటర్ లో అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మామ. ఆ తర్వాత అయితే మనం బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కొంతసేపు షూట్ అయితే చేశారు. ఇంకా ఆ తర్వాత మనమైతే కొండలకర్రలు అయితే వెళ్ళాం మామ. ఇది అసలైన ప్లేస్ అంటే అసలు పొద్దున్న అయితే తామర పువ్వులు విడుచుకొని చాలా బాగుంటుంది మామ. కానీ మేము వెళ్ళింది అయితే ఈవినింగ్, మాకు అంత ఇదేమీ లేదు. ఇంకా అక్కడ ఎక్సర్సైజ్ తీసుకున్నారు మామ. ఆ తర్వాత అయితే ఫైర్ క్యాంప్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం మామ. ఇంకా 4వ రోజు నల్లజర్లు వెళ్ళి జంక్షన్ అయితే వచ్చేసాం మామ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు రెడ్ కార్స్.